దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. ఈరోజున దేవుని వాక్యము ద్వారా వెలుగును చీకటిని గురించి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వెలుగు దేనిగా ఉందంటే దేవుడు మంచితనానికి సూచనగా ఉంది. చీకటి ఎలా ఉందంటే లోకానికి సూచనగా ఉంది. ఆ వెలుగే ప్రభువైన క్రీస్తు ఎప్పుడు మనల్ని మంచి దారిలో నడిపించాలని, మంచి ఆలోచనలతో మనం నడిపించాలని ఎంతో కానీ చీకటి ఏంటంటే ఈ లోకము, ఈ చీకటి సాతానికి సాదృశ్యంగా ఉంది. దేవుని మాటల ప్రకారం దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని చిత్తానుసారంగా నడిచేవాళ్ళు వెలుగులోనికి నడవబడతారు. చీకటి ఏం చేస్తుందంటే మనల్ని కూలద్రోస్తుంది. ఎందుకంటే మనం వెలుగుగా ఉన్నప్పుడు ఎంత దూరమైనా ఎంత ప్రయాణమైనా చేయగలుగుతాం. అదే చీకటిగా ఉన్నప్పుడు మాత్రం ఏ ఒక్క అడుగు కూడా వేయలేము. ఎందుకంటే చీకటి మనల్ని అడుగు వేయనీయకుండా, మార్గాన్ని చూపకుండా ప్రయత్నం చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు వెలుగు సంబంధిగా ఉన్నావా, చీకటి సంబంధిగా ఉన్నావా? ఈ లోకంలో నువ్వు ఆశల కోసం ఎదురు చూస్తున్నావంటే నువ్వు చీకటి సంబంధిగానే ఉంటున్నావు. దేవుని కోసం నువ్వు పరుగులు తీస్తున్నావంటే, దేవుని వాక్యం కోసం, దేవుడు చెప్పే మాటల కోసం నువ్వు ఎంత దూరమైన పరుగులు తీస్తున్నావంటే కారణము నువ్వు దేవుని సంబంధివి. దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఏ ఆటంకాలు వచ్చినా సరే నువ్వు దేవుని మందిరానికి వెళ్ళగలుగుతావు. చీకటి నిన్నేం చేస్తుందంటే ఎందుకులే లోకానుసారంగా నువ్వు వెళ్ళు అనే ఆలోచన కలగజేస్తుంది. ఈరోజు దేవుని వాక్యం ద్వారా చెప్పబడుతుంది. నువ్వు వెలుగుగా ఉన్నప్పుడు చీకటిని దేవుడు వేరుపరిచాడంట. నువ్వు వెలుగులోనే మాత్రమే ఉండాలి. ఎందుకంటే మీరు ప్రత్యేకంగా వేరుపరుస్తున్నాడు. ఈ వెలుగులో నువ్వు నడుస్తున్నావంటే, వాక్యానుసారంగా జీవిస్తున్నావంటే ఎన్నో ఆటంకాలు కలిగి నిన్ను చీకట్లో కలిపివేయాలని ఎప్పటికప్పుడే సాతాను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ చీకటే నరకం. నువ్వు క్రీస్తుని వెంబడిస్తున్న నువ్వు, క్రీస్తు వాక్యానుసారంగా జీవిస్తున్న నీవు ఎల్లవేళలో నువ్వు చీకట్లోకి వెళ్ళటానికి వీల్లేదు. ఆ చీకటి స్నేహం నీలో వదులుకోవాలి. ఏ చీకటైతే నిన్ను బంధిస్తుందో, ఏ చీకటైతే నీకు దూరంగా నిన్ను నరకానికి లాగడానికి ప్రయత్నం చేస్తుందో వాటిని నువ్వు వదిలివేయాలి. వాటిని వేరుగా ఉండాలి. నువ్వు ఎప్పుడూ వెలుగుగానే ఉండాలి. దేవుని మాటల ప్రకారం నువ్వు నడవాలి. అప్పుడు నువ్వు వెలుగు సంబంధిగా ఉంటావు. ఈ లోకంలో ఉన్న వాళ్ళ మనుషుల వైపు చూడొద్దు. ఈ లోకంలో ఉన్న మనుషులు నిన్ను ఎప్పటికప్పుడే నిన్ను పాడద్రోయాలని, వాళ్ళలోనే సాతాను ఉండి వాళ్ళను కృంగదీయాలని యోబు గ్రంథంలో తెలియబడుతుందిగా. 3 స్నేహితులు వచ్చి ఏ విధంగా అయితే దేవునితో సావాసం చేస్తున్న యోబుని కూలద్రోయాలని ప్రయత్నించారు. కానీ యోబు ఏమంటున్నాడు? ఇదిగో దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడని ఆయన నామాన్ని మహింపరిచేవాడిగా, ఆయన వెలుగులో ఉన్నాడు కాబట్టి ఎలాంటి శ్రమ అయినా, ఎలాంటి ఇరుకైనా, ఎలాంటి ఇబ్బంది అయినా నా దేవుడు నన్ను వెలుగులోకి నడిపిస్తున్నాడు కాబట్టి ఆ చీకటిని ఆయన అసహించుకున్నాడు. ఏ విధంగా ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎల్లవేళలా వెలుగుగానే ఉండాలి. వెలుగు సంబంధంగానే ఉండాలి. నీ మనసు వెలుగుతోనే ఉండాలి. నువ్వు వెలుగుతూ అనేక మందిని వెలిగించేవాడిగా ఉండాలి. దేవుని సన్నిధానానికి వెళ్తున్న నీ కుటుంబంలో ఎవరైతే చీకట్లో ఉన్నారో వారు నువ్వు వెలుగులోకి నడిపించాలి. ఆ వెలుగే ప్రభువైన క్రీస్తు. ఆ మార్గంలోకి నువ్వు నడిపించాల్సిన బాధ్యత నీదే. తల్లి గర్భాన వేయక మునుపు ఆయన అరచేతిలో చెక్కుకున్నప్పుడు నిన్ను ముద్దు పెట్టుకున్నాడు. ఎందుకంటే నువ్వు ఆయన చిత్తాన్ని నెరవేర్చే కుమారుడు. కానీ ఈ లోకంలోకి వచ్చేసరికి నువ్వు చీకట్లో కలిసిపోతున్నావే, ఒక తాగుబోతు బానిస అయిపోతున్నావే, వ్యభిచారానికి బానిస అయిపోతున్నావే. ఈ చీకటి ఆలోచనలు అవన్నీ చీకట్లోనేగా జరిగేది. ఆ చీకటి సంబంధించిన వాటిని నువ్వు వేరవ్వాలి. దేవుని వాక్యం చెప్తుంది ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎప్పటికీ చీకటి సంబంధి కాదు. నువ్వు దేవుని సంబంధివయ్యా. నువ్వు దేవుడి నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రాణం ఇచ్చాడు. నువ్వు వెలుగులోనే ఉండాలమ్మా. నువ్వు చీకట్లోకి వెళ్ళడానికి వీల్లేదు. ఆ చీకటి నిన్ను దారి మూపిచ్చేస్తుంది. సుఖం కోసం ఒక్కరోజు నువ్వు వెళ్ళినందుకు నిన్ను వెంటాడిద్దా చీకటి. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు వెలుగుగా ఉంటున్నావా? ఈరోజు ఈ వాక్యం వింటున్న ఎంతమంది ఏ చీకట్లో బందీలైపోయారో ఒకసారి ఆలోచించండి. ఆ చీకటి నిన్ను నరకానికి లాక్కెళ్ళిపోతుంది. చీకట్లో ఎన్ని తప్పులు చేస్తున్నావు, ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావు. వెలుగు సంబంధించిన దేవుడు చూస్తున్నాడు.
ఆయన చూస్తున్నాడు, ఆయన బలవంతుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన చూస్తున్నాడనే భయం లేకుండా నువ్వు చీకట్లో ఎన్ని చేసినా ఒక చిట్టా రాయబడి ఉంటుందమ్మా. ఒక్కసారి ఆలోచించేయండి ప్రియ దేవుని బిడ్డ, ఓ యవనస్తుడా, ఓ యవనురాలా. దేవుని యొక్క భయభక్తులతో దీవించే వాళ్ళే దేవుని వెలుగు సంబంధులుగా ఉంటారు. చీకటికి నువ్వు ఏమాత్రం లోబడుతున్నావో, చీకటి ఆలోచన నీలో ఉంటున్నాయో, ఎవరైతే నువ్వు చీకట్లోనికి లాగివే, నీ స్నేహితుడే నిన్ను చీకట్లో లాగుతున్నాడేమో, ఒక్కసారి జాగ్రత్తగా ఉండండి. దేనికి భయపడద్దు. నువ్వు దేవుని సంబంధివి. ఈ చీకటి నేను ఎంత వేరుపరిచిన దేవుడు ఏం చేస్తున్నాడు? వెలుగును మరొక్కసారి సూర్యుడు అస్తమిస్తాడు, మళ్ళీ ఉదయిస్తాడు. అలాగే నిన్ను వెలుగులోనికే నడిపిస్తాను ప్రియ దేవుని బిడ్డ. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు వాక్యంతో వింటున్న దేవుని బిడ్డ అని పిలువబడుతున్న నీవు వెలుగుగా ఉంటున్నావా, చీకటిగా ఉంటున్నావా? చీకటి ఆలోచనలతో ఉంటున్నావా? నీ ఆత్మ పరిశీలన చేసుకో. నువ్వు దేవుని దుఃఖపెట్టేవాడిగా ఉంటున్నావా, దేవుని సంతోషపెట్టేవాడిగా ఉంటున్నావా? నీ ఆత్మ పరిశీలన చేసుకో. అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ ఎప్పుడు ఏడుపుయు పళ్ళు కొరుకొట్టయే, అక్కడ చీకటి మయం. ఆ చీకటి మయంలో నువ్వు వెళ్ళటానికి వీల్లేదు ప్రియ దేవుని బిడ్డ. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు నరకంలో కాలిపోవడానికి వీల్లేదు అని. దేవుడే తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆ యొక్క నిర్లక్ష్యం చేయకండి. దేవుడిచ్చిన రక్షణ నిర్లక్ష్యం చేయకండి. దేవుడు మీ పట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయొద్దు. ఎల్లవేళకు మీరు దేవుని వాక్యానికి విధేయులై ఉండండి. ఆయన చెప్పిన ప్రకారం మీరు నడిస్తే చాలు. నిన్ను దేవుడు వెలుగు సంబంధిగానే నడిపిస్తాడు. ఇదిగో నువ్వు వెలుగులో నడవాలని ప్రతి ఒక్కరూ మేము ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే చీకట్లో ఉన్నారో, ఏ తాగుడుకు బానిసైపోయి, వ్యభిచారానికి దొంగతనానికి బానిసైపోయి వేటికైతే వంగిపోతున్నారో వారందరి కోసం మనం అందరం ప్రార్థన చేద్దాం. మనకు దేవుడిచ్చిన ఒకే ఒక ఆయుధం ఏంటో తెలుసా? ప్రార్థన అనే ఆయుధం. ఆ ప్రార్థనను ఎల్లవేళను చేయాలమ్మా. నీ భర్త మారట్లేదని నువ్వు కన్నీటితో ప్రార్థన చేయాల్సిన సమయం ఇది. అదే ఈరోజు వాక్యం ద్వారా దేవుని మాట్లాడు. నువ్వు వెలుగుగా ఉండాలని, వెలుగు ఆలోచన నీలో ఉండాలని. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.